ఒకసారి ఈ పోస్ట్ చూడండి. విదేశీ స్వదేశీ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు అలన్ ఆక్టేవియన్ హ్యూమ్, ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెగ్డేవార్. ఈ పోస్టర్ చూసిన తర్వాత ఈ ఇద్దరు వ్యక్తుల గురించి నేను సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయాలు ఇవి. అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ స్కాట్లాండ్కు చెందిన ఒక బ్రిటిష్ ఇండియా ప్రభుత్వ అధికారి, రాజకీయ సంస్కర్త. భారతదేశంలో బ్రిటిష్ పాలన కొనసాగుతున్నప్పుడు భారతీయుల రాజకీయ ఆకాంక్షలకు ఒక శాంతియుత వేదికను అందించాలనే ఉద్దేశంతో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు ఆయన. ఇండియన్ సివిల్ సర్వీస్ ఐసిఎస్ అధికారిగా అతను ప్రజల కోసం ఉచిత పాఠశాలలు, ప్రజా పనులు వంటి అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రజల మన్నలను పొందారు ఆయన. బ్రిటిష్ ప్రభుత్వంపై భారతీయులలో పెరుగుతున్న అసంతృప్తిని గమనించిన హ్యూమ్ అది హింసాత్మకంగా మారకూడదని భావించారు. భారతీయులు తమ సమస్యలను ప్రభుత్వానికి శాంతియుతంగా తెలియజేయడానికి ఒక జాతీయ వేదికను సృష్టించడానికి తన వంతు సహాయం చేశారు. ఆయన కృషి ఫలితంగా ఏర్పడిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత భారత స్వాతంత్ర సంగ్రామానికి నాయకత్వం వహించింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయ సేవలతో పాటు హ్యూమ్ భారతదేశంలోని పక్షులపై విస్తృతమైన పరిశోధనలు చేసి భారత పక్షి శాస్త్ర పితామహుడిగా ఆయనకు ఒక పేరు కూడా వచ్చింది. ఒక బ్రిటిష్ అధికారి అయ్యుండి కూడా భారతీయుల పక్షాన నిలబడి వారి గొంతుకను వినిపించడానికి ఒక గొప్ప వేదికను ఏర్పాటు చేయడం ఆయన ముందు చూపుకు, సేవాభావానికి ఒక నిదర్శనం. ఇక కేశవ్ బలిరామ్ హెగ్డేవార్, ఈయన ఒక వైద్యుడు మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు. హిందూ సమాజంలో ఐక్యత, క్రమశిక్షణ తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన 1925లో ఈ సంస్థను స్థాపించారు. దేశమంతా గాంధీజీ నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం వంటి పోరాటాలతో అట్టుడుగుతున్న సమయంలో హెగ్డేవార్ నడిపించిన ఆర్ఎస్ఎస్ సంస్థగా ఈ ఉద్యమాలలో పాల్గొనలేదు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న జాతీయ ఉద్యమానికి దూరంగా ఉండి కేవలం హిందూ ఘటనలపైన దృష్టి పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటి? ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధాన శత్రువు బ్రిటిష్ పాలకులు కాదని, దేశంలోని అంతర్గత శత్రువులైన ముస్లింలు, క్రైస్తవులని ఆర్ఎస్ఎస్ భావించింది. దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కంటే ఒక వర్గం వారిని శత్రువులుగా చూడడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. వీళ్ళు దేశభక్తులు ఎలా అవుతారు? దేశంలోని పౌరులందరినీ భారతీయులుగా కాకుండా మత ప్రాతిపదికన హిందువులు, ఇతరులు అని విభజించే సిద్ధాంతానికి ఆయన పునాది వేశారు. ఇది దేశ ఐక్యతకు బలం చేకూరుస్తుందా, లేక ప్రజల మధ్య శాశ్వత విభజన రేఖలు గీస్తుందా? స్వాతంత్ర పోరాటం ఉధృతంగా ఉన్నప్పుడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనొద్దని తన అనుచరులకు హెగ్డేవార్ ఎందుకు సూచించారు? గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి నాయకులు దేశ స్వాతంత్ర్యం కోసం జైలులో మగ్గుతుంటే ఆర్ఎస్ఎస్ ఆ పోరాటాలకు మద్దతుగా ఎందుకు నిలవలేదు? ఒక మతాన్ని మాత్రమే ప్రాతిపదికన తీసుకుని నిర్మించిన సంస్థ భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారతదేశంలో లౌకిక స్ఫూర్తిని ఎలా కాపాడుతుంది? ఇంకా చెప్పాలంటే మార్చి 1930 ఉప్పు సత్యాగ్రహంలో ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదని తేల్చి చెప్పింది హెగ్డేవారే. వీళ్ళు దేశభక్తులు ఎలా అవుతారు? ఆగస్టు 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనబోమని స్పష్టం చేసింది ఆర్ఎస్ఎస్. వీళ్ళు దేశభక్తులు ఎలా అవుతారు? ఆగస్టు 1947 త్రివర్ణ పతాకాన్ని భారత జాతీయ జెండాగా గౌరవించమని తేల్చి చెప్పింది ఆర్ఎస్ఎస్. వీళ్ళు దేశభక్తులు ఎలా అవుతారు? జనవరి 1948 గాంధీని చంపిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త గాడ్సే. ఫిబ్రవరి 1948 చట్ట విరుద్ధ కార్యకలాపాలు చేసిన సంఘంగా గవర్నమెంటే ఆర్ఎస్ఎస్ ని నిషేధించింది. సెప్టెంబర్ 1949 మనుస్మృతి తప్ప అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఒప్పుకోమంటూ ఆర్ఎస్ఎస్ ప్రకటన చేసింది. ఏప్రిల్ 1951 మహిళలకు సమాన హక్కులను ప్రసాదించే హిందూ కోడ్ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేసింది ఈ ఆర్ఎస్ఎస్. మహిళలను ఆర్ఎస్ఎస్ గౌరవిస్తుందంటే ఎలా నమ్ముతున్నారు?